48వ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని కన్వంతరెడ్డి శ్రీదేవిరెడ్డి కోరారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కన్వంతరెడ్డి శ్రీదేవిరెడ్డి శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అనంతరం ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 48వ వార్డు నుండి బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఓసారి అవకాశం కల్పిస్తే డివిజన్లో ఎలాంటి సమస్య లేకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. వార్డు ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా తాను వెంటనే స్పందిస్తానని తెలిపారు. కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకువచ్చి డివిజన్లో గతంలో ఎవరూ చేయని అభివృద్ధి చేసి చూపెడతానని అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి మందడి కరుణ, స్రవంతిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు కాశమ్మ, పట్టణ అధ్యక్షురాలు గగులోతు తార, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు కన్వంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, మీకు పరిచయమే. నేను 48వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా కార్పొరేటర్గా మీ ముందుకు వస్తున్నా. మీ ఆశీర్వాదం కోరుతున్నా. అందరూ దయచేసి ఆలోచించి నాకు మీరు ఓటు ఇస్తారని, ఓటు వేయాలని కోరుకుంటున్నా. నేను గత 15 రోజుల నుంచి గడప గడప ఎక్కుతున్నా, గడప గడప నేను మాట్లాడుతున్నా, నా విజన్ చెప్తున్నా. ఏమిటి ముఖ్యంగా మీ విజన్ అంటే, నేను నా ఈ వార్డు నా ఇల్లు ఉంది. గత 1960 నుంచి ఉంది. నేను స్థానికత లేదు అని ఎవరైతే బయట నుంచి వచ్చిండ్రని అంటుండ్రో అది నేను విని పట్టించుకోవట్లేదు. బట్ నా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందనుకుంటున్నా. నాకు నా భర్త రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం కనుక గత కొంతకాలం నేను బయట తిరిగిన, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో వర్క్ చేసిన. ఈరోజు నా ఇంటికి వచ్చి, నా ఇంటి నుంచి నేను కార్పొరేటర్ అవ్వాలంటే హైదరాబాద్ కూడా ఉంది, కానీ కాదు, నా ఇల్లు కావాలని వచ్చిన దాన్ని నేను. నా నల్గొండలో ఏదన్నా చెయ్యాలని ఒక ఏం పెట్టుకొని చేస్తున్న దాన్ని నేను. నా దేశం కోసం, నా ధర్మం కోసం, నా కట్టుబాటు అంటే నా ప్రజల కోసం, నా పార్టీ కోసం, ప్రతి వారి కోసం నేను అందుబాటులో ఉన్నా. రేపు కూడా ఉంటా, ఇదే ఇంట్లో ఉంటా, లేదంటే ఇదే వార్డులో ఉంటా. మీ సమస్య ఎక్కడున్నా నా చెవికి వస్తే, నాకు ఎక్కడ చెప్పినా కానీ నేను 10 మందిలో మాట్లాడతా. ఆ సమస్యను సాల్వ్ చేయడానికి నా వంతు నేను గట్టి ప్రయత్నం చేస్తా. నేను ప్రయత్నం చేసుడు కాదు, చేసి చూపెడతా. ఇది మీకు తెలుసు. నేను ఏం తిరుగుతున్నా, నా కన్మంత ఫౌండేషన్ నుంచి నేను ఎంతమందిని ఆదుకున్నా మీ అందరికీ తెలుసు. మీ 10 మందికి ఇంకొక 10 మందికి మీరు నా వలన లబ్ధి పొందుంటే, నా మీద మీకు నమ్మకం ఉంటే ఇంకో 10 మందికి చెప్పండి. ఇది నాకు ఒక బలంగా ఉంటుంది. దయచేసి ఆలోచించండి, అవకాశం ఇవ్వండి. నేను తప్పకుండా నిరూపించుకుంటా మీ ముందు. థ్యాంక్ యూ సో మచ్. ఈ నల్గొండ డిస్టిక్లో అన్ని మున్సిపాలిటీ తిరగడం జరిగింది. ఇక్కడ బీజేపీ పట్ల ప్రజల స్పందన చాలా బాగుంది. మాకు ఫ్రీ పథకాలు ఏమొద్దండి, మోడీ దేశాన్ని రక్షిస్తుంది కాబట్టి, మహిళల పట్ల కూడా రక్షణ చాలా బాగుంది కాబట్టి మేము మోడీకే ఓటేస్తా అని ప్రతి గ్రామంలో కూడా మంచి స్పందన లభించింది. ఈ వార్డులో కూడా శ్రీదేవికతో మార్నింగ్ తిరగడం జరుగుతుంది. చాలా స్పందన మాత్రం చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటు శ్రీదేవికి వేయాలని కోరుచున్నాను. నుంచి మోడీ గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తున్నాము. శ్రీదేవి కూడా చాలా కష్టపడి చాలా పనిచేస్తుంది. నల్గొండ పట్టణం అభివృద్ధి చెందడానికి బీజేపీకి ఓటేయాలి. శ్రీదేవిని గెలిపించమని కోరుతున్నాను.